అండి లియాకత్ బాయ్తో మాట్లాడదాం. అమ్మో వాడితోనా? వాడే కదా కేసు పెట్టింది, మన్ని కూడా తంతాడు. నీ దగ్గర ఇంకేదైనా బెటర్ ఐడియా ఉందా? లేదు కదా, ఇంకా వేరే దారి లేదు. వెళ్ళి లియాకత్ కాళ్ళ మీద పడదాం. ఇదే మన లాస్ట్ ఛాన్స్. గౌతమ్ గడ్ క్యారెక్టరా, లేకపోతే మైకీ గారు నిజంగానే ఫినిష్. ఆ చిచ్చాని వేటిని కలిసి చూపిద్దాం. అవసరమైతే మనందరం డబ్బులు కలెక్ట్ చేసి కేఫ్ లో డామేజ్ హాస్పిటల్ ఖర్చులు ఇస్తామని చెప్దాం. చలో చలో, టైం లేదు. అసలు ఏమైందిరా? నాకేం తెలిసిపోయి ఎంత సీరియస్ అవుతుందని. రోజులాగే ఒలింపియా కేఫ్ కి వెళ్ళాను. ఏంట్రా బాయ్, నువ్వు లియాకత్ బాయ్ సేమ్ డ్రెస్. చదివేట్లాగో లేదని స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నారా అబ్బే? చదువుకో, నువ్వేం పిక్తున్నావు రాబే? స్కూల్ డుంబా కొట్టి అవరాగానే ఇక్కడ తిరగట్లే. ఎవరిని అంటున్నావురా? ఎవరిని అంటున్నావు? అరే నిస్సి, భయమేస్తుందిరా. నన్ను జైల్లో పెడతారా? రే మైకీ, నాతోరా. అమ్మో ఎక్కడికి? నాకు తెలిసి ఒకటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లం కి. చలో. వాడికి చెప్తూనే ఉంటాను గొడవలు వద్దని. బ్లడీ ఇడియట్. పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం. ఈ పాటికి అరెస్ట్ చేసి ఉంటారా? కార్తిక్ ప్లీజ్ రా. ఈజీ గాయ్స్, టెన్షన్ తో చంపకండి. చిచ్చా ఎక్కడ? వెనకాల గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే. థ్యాంక్స్. రే గాయ్స్ గాయ్స్, రే మైకీ మైకీ మైకి మీరేంటి ఇక్కడ? వీడి గురించి లియాకత్ బాయ్తో మాట్లాడడానికి వచ్చాం రా. నేను అందుకే తెచ్చేవాడిని. ఎక్కడికి వెళ్ళిపోవరా? లెట్స్ గో. కమ్ కమ్. ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. హే సంబుచర్, ఒక టీచర్ గా నా స్టూడెంట్ జీవితం అలా అవుతుంటే నాకు బాధగా ఉంటుంది లియాకత్ భాయ్. ఇది ఫస్ట్ టైం కాదు సాబ్, వాడితో ఇప్పుడు గొడవే. ఒకసారి జైల్లో కూర్చుంటే గానీ తెలిసి రాదు. హే కబీర్, సంపత్ సార్ 20 ఏళ్ళుగా తెలుసు నాకు. ఆయన చెప్పేది కూడా ఒకసారి విను. మైకీ తరఫున నేను సారీ చెప్తున్నాను. పోలీస్ కేసు అయితే అతని జీవితం నాశనం అయిపోతుంది. కుర్రోడు కొంచెం ర్యాష్ కానీ బేసిక్ గా మంచోడు. మీ తమ్ముడు అనుకుని వదిలేండి. హాస్పిటల్ ఖర్చులన్నీ నేను భరిస్తాను. కబీర్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. పర్లేదు చిచ్చా, వాపస్ లేలో. అచ్చా బేటా, అలాగే సాబ్. కోచ్ ని పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం రా. థ్యాంక్స్ కబీర్. పర్లేదు సాబ్. జీ వెళ్ళొస్తాను. జీ సాబ్. హాయ్ బాయ్స్, మీరెప్పుడు వచ్చారు? ఐఎమ్ సారీ సార్. It's okay, Mikey. It's okay, guys. It's okay. నోయల్ బాబు షెడ్యూల్ ఆగాయా? ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఇది బోర్డులో పెడుతున్నాం. షెడ్యూల్ వచ్చేసింది. నాకౌట్ షెడ్యూల్ వచ్చేసింది. జానిమే నోటీస్ బోర్డు లో పెడుతున్నారు. 1994 లో ఓడిన తర్వాత ఒకసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ దాటలేదు. కరెక్టే కదా. 1994 లో ఆ కెప్టెన్ పేరు సుందర్. కింద ఎవరి పేరు మీద పెయింట్ చేశారు కదా. ఎవరిదోలే. మన కోచ్ సార్ ఏ ఇయర్ లో ఆడారు? మీరు ఇక్కడ ఉన్నారా? టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది. శారదా, టాగోర్, నాగార్జున, ఎవర్గ్లేడ్స్, శాంతి నికేతన్, గీతాంజలి, డాన్ బాస్కో. అయ్యా, డాన్ బాస్కోతో నా స్టార్టింగ్ స్ట్రాంగ్ టీమ్. వాయించోలుతారా. ఇంకా 4 రోజులే టైం ఉంది. ఒక్కొక్క టీం ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతోందిరా. ఒక్క మ్యాచ్ అన్నా గెలుస్తామంటావా? నాకైతే డౌటేరా.
బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు? నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్. సార్ ఎవర్ గ్లేడ్స్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడడం చాలా కష్టం సార్, అంత తేలిక కాదు సార్. అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్. విత్డ్రా అవడం బెటర్ సార్. ఓకే, ఒక పని చేద్దాం. ఈరోజు ప్రాక్టీస్ వద్దు. సార్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్. కమ్ విత్ మీ. యా, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్. సడన్ గా క్లాస్ రూమ్ కి తెచ్చాడు సార్. మీరందరూ కలలు కంటారు కదా? కమాన్ కమాన్, కలలు మన అందరూ కంటాం. మీ కలల గురించి నాకు చెప్పండి. సార్ అది నిన్న నాకు పీడకలు వచ్చింది సార్. కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం, కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. నేను ఎంత వచ్చినా వినలేదు సార్. రమేష్, నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలనే కల గురించి. కత్రీనా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్. దాని కళ అనరు నాన్న, ఫ్యాంటసీ అంటారు. వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం. కమాన్ గైస్, బీ సీరియస్. సార్. ఎస్ వికాస్. నాకు రైటర్ అవ్వాలని ఉంది సార్, కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీరే అవ్వాలని కోరిక. సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఐ వాంట్ బి ఎన్ యాక్టర్. ఆర్కిటెక్ట్ సార్. బిజినెస్ మ్యాన్ సార్. సోల్జర్ సార్. టీచర్ సార్. సార్ ఇంజిన్ డ్రైవర్ సార్. సార్ ఫిల్మ్ డైరెక్టర్ సార్. ఓర్ని, అందుకే నా కత్రినా కైఫ్ కలలు. గ్రేట్. మరి ఇప్పుడు మన జిహెచ్ఎస్ టీం కోసం మీరు కనే కల ఏంటి? జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా? నో, మీ జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం. కమ్ ఆన్, సరదాకి. టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం అంతేనా? అదే ఎక్కువ సార్. కమ్ ఆన్ గైస్, నేను అడుగుతుంది మీ బిగ్గెస్ట్ డ్రీమ్. పోనీ 2 మ్యాచ్లు? అది నిజంగా కలే సార్. గో ఆన్, గో ఆన్. క్వార్టర్ ఫైనల్స్? నన్ను అడగండి, ఇది మీ డ్రీమ్. సెమీఫైనల్స్? ఫైనల్స్. యా, ఫైనల్ సార్. Championship, sir. Yes, sir. The inter-school championship is my dream. ఎవరా తెలీదు. ఇది పెద్ద కళ కదా? ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను. ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యెత్తి చెప్పండి. ఎలా చెప్పాలి? సార్, ఈ లిస్ట్ లో ఆ పేరు వద్దు అని చెప్పాలి. ఓకేనా? అడగరా, నాకు తెలీదు. నో అబ్జెక్షన్స్ సార్. సిద్ధాంత్. నా పేరులో SIDDHANTH అని ఉండాలి సార్. రియలీ? హ్యాపీ నౌ? థ్యాంక్ యూ సార్. మన పేరు ఇలా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ? జిహెచ్ఎస్ ఛాంపియన్ టీమ్ మెంబర్స్. 15 ఏళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్. బాగుంటుంది, ఎందుకంటే ఇది నా కల కాదు, మీ కల, మీ జిహెచ్ఎస్ టీం కల. టీంలో ప్రతి ఒక్కరిది. ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు. సో దిస్ ఈజ్ యోర్ బిగ్గెస్ట్ డ్రీమ్. ఎస్ ఆర్ నో? ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు, కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కల. యా, మీ కల నిజం అవటానికి ఒక్కటే అడ్డుపడుతోంది, మీ భయం. మీరు ఓడిపోతారేమో అని కాదు, మీకు గెలవాలంటే భయంగా ఉంది. జిహెచ్ఎస్ ఛాంపియన్స్ అని ఆలోచించడానికి కూడా భయంగా ఉంది. మీ టీచర్స్ వెక్కిరిస్తారని, మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని, మీ పేరెంట్స్ తిడతారని, వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా? సో బాయ్స్,
ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి. ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు. అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అస్సలు పోదు. ప్రతి క్షణం ప్లాన్ చేయాలి, ప్రతి నిమిషం కష్టపడాలి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి. కెన్ యూ డూ ఇట్? వాట్? నాకు వినపట్లా. సో నౌ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్? గో గో గో. షాట్. హాయ్ గైస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడే చేంజ్ చేసుకుని వస్తాను. యు గైస్ కీప్ ప్లేయింగ్. సార్ మిమ్మల్ని అర్జెంట్ గా షాప్ రూమ్ కి రమ్మన్నారు. ఆశీస్ వాళ్ళ అమ్మ మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట. నేను సింగిల్ మదర్ అండి, నాకెవరూ లేరు. నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మా శిష్యం చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి? గంటల కొద్దీ వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే 8 దుప్పటి తనేస్తున్నారు. ఇంకెప్పుడు చదువుతారు? వింటున్నారా? బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు? ప్రతి క్షణం వాల్యుబుల్. ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి. క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గానీ తగ్గదండి. నేననేది మీ కోరికలు, ఒపీనియన్లు పిల్లల మీద రుద్దొద్దని, అంతే. ఏంటండి వీళ్ళు రుద్దేది? వాళ్ళకేం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే. ఆశీష్, నీకేం కావాలి చెప్పు. సార్, నాకు ఐఐటిలో టాపర్ అవ్వాలని కోరిక సార్. కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా. నేను నా ఐఐటి కోచింగ్, క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలనమ్మా. సార్, ఏంటి నేను సంపత్ గారు మీ స్టాఫ్ లో అదరగొట్టాడంట? హౌ డేర్ హీ సార్, హౌ డేర్ హీ. నేనేమో విలన్ అయిపోయాను, వాడేమో హీరో అయిపోయాడు. నీ కథలో కాస్టింగ్ బాగుందయా? సార్ ఏంటి సార్ మీరు మరేనో? గోలాపో. ఆ పిల్లలు ముదుర్లు ఆ కోచ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రాక్టీస్ హ్యాండ్ ఇవ్వగలరు. ఇలా అవుతుందని తెలిస్తే నేనే వెళ్ళి హ్యాండిల్ చేస్తుండేవాడిని. అదేదో మరి ముందే ఉండాలి. ఉండాల్సినవన్నీ ఉంటే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా సార్. నీ విషయంలో అది కరెక్టే. సర్లే, 11 మంది చోట్ల కలిసినంత మాత్రాన పావుకిలో తెలుగు కూడా తయారవుదు. వన్బడే. స్ట్రైట్ గా ఒక గోడ, మధ్యలో పెద్ద డూము, సెంటర్ నుంచి ఏంటి సార్ ఎలా వచ్చారు? ఆ మాట మేమడ కాదు సార్. ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా? కోచింగ్ సెంటర్ కోసం కొలతలు తీసుకుంటున్నాం. వాట్? ఇట్స్ ఓకే సార్, మీకేం అడ్డం రావట్లేదు కదా, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మిస్టర్ కిరీట్, ఏమిటిదంతా? అబ్బాబే ఏం లేదు సార్, సరదాగా ప్రాక్టీస్ మ్యాచ్ లోనే మన జీహెచ్ఎస్ ఓడిపోయారు. సో రేపు ఫస్ట్ మ్యాచ్ అలాగే ఓడిపోతారు. కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగాలేదు. అంచేత ఈవేళ ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఓడిపోగానే మేము ఇలా గోడలు లేపేయచ్చు. బాయ్స్, ఈయన మన గ్రౌండ్ లాక్కుని ఏదో బిల్డింగ్ కట్టేస్తాడంట. మనకు ఓకేనా? నాట్ ఓకే సార్. కిరీట్ గారు, మన అగ్రిమెంట్ బ్రేక్ చేయొద్దు. దయచేసి వెళ్ళిపోండి. ఏంటి బెదిరిస్తున్నారా? అవును సార్, కనపట్లేదా? విశ్వనాథ్ గారు, రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడుతున్నాను. ఎందుకో తెలుసా, నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. రేపు జీహెచ్ఎస్ భూస్థాపన జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది. ఎలా ఉంది ఐడియా? మీ అన్ని ఐడియాలాగా చెత్తగా ఉంది. ఇంటికెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి. గుడ్ ఈవినింగ్. ఓకే, ఈ మ్యాచ్ పిచ్చిలో పడి రేపు మీటింగ్ మర్చిపోకండి సార్. బాయ్. బాయ్స్, బ్యాక్ టు నెట్స్. వరిగాకండి సార్, అంతా బానే జరుగుతుంది. ఐ హోప్ సో, ఐ రియల్లీ హోప్ సో. లాభం లేదురా భయ్, మనం ఈ కప్పు గెలవాల్సిందే. లేకపోతే మన గ్రౌండ్ గాయబ్. అమ్మో, క్రికెట్ లేకపోతే నా ఫోకస్ గాయబ్, ఫోకస్ లేకపోతే మార్క్స్ గాయబ్. మళ్ళీ మా నాన్న కొట్లో కూర్చోమంటాడు. ఏంటి బే ఎవడో వచ్చి మన గ్రౌండ్ లో ఒక్కనేది? ఇది మన స్కూల్, మన గ్రౌండ్. ఎవడైనా ఎక్కువ సిద్ధాంత్. మాట్లాడితే
మనం ఏం చేసినా మన ప్రిన్సికి, మన కోచ్ సార్కి, మన స్కూల్కి చెడ్డ పేరు రాకూడదు. అయితే కప్ గెలవాల్సిందే. బాయ్స్ మనందరం ఈ రోజు నుండి గంట ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం. అమ్మో మరి స్టడీస్? నీ అబ్బా తొక్కలో టీవీ చూడడం ఆపేసి రాత్రి 1 గంట ఎక్కువ చదువు. ఈ కప్పు గెలిస్తేనే నువ్వు సినిమాలు తీసేది కూడా. ఎస్ గైస్, ఇది మన స్కూల్ కోసం, మన గ్రౌండ్ కోసం చేసే యుద్ధం అనుకుందాం. yes let's do it go Catch it yaar. Come on guys, let's focus. హాయ్. హాయ్. నిన్న రాత్రి మన జిహెచ్ఎస్ గెలిచినట్టు కలొచ్చింది. నవ్వకండి సార్, నా కలలు నిజం అవుతాయి. మీరు గెలుస్తారు. గెలవాల్సింది నేను కాదు అంజలి, వాళ్ళు. సంపత్, నువ్వు లేకుండా వాళ్ళు లేరు, మేము లేవు. ఈ స్కూల్కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది నువ్వే. అదే నిజమైతే రావాల్సినంత మంది రాలేదెందుకో? కావాల్సిన వాళ్ళు వచ్చారుగా, అదే కదా మనకు కావాల్సింది. నువ్వెప్పుడు ఇంతే కాన్ఫిడెంట్ ఉంటావా? ఎప్పుడు, ముఖ్యంగా నీ విషయంలో. నిజంగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, welcome to the opening match of the ML Jaisimha Inter-School Knockout Tournament. The first match of this prestigious tournament is going to be played between Golconda High School and Don Bosco School. The captains of both teams, S. Gautam and K. Ravindra, are walking out for toss. GHS has won the toss and looks like they will bat first. Let's go. Well done guys. Way to go. Don Bosco opening bowler Sirish kuda ready. GHS చాలా ఏళ్ళగా మొదటి రౌండ్ లోనే ఓడిపోతూ వచ్చింది. ఈ ఏడాది ఏమవుతుందో చూద్దాం. GHS has lost his first wicket. Shot in Japali. Don Bosco is celebrating. GHS 76 for 2, 10 overs. GHS best batsman Captain Gautam and Siddhant Aji Duty ఆడుతున్నారు. A wonderful partnership is building between them. For a well-made 47, 50 మిస్ అయ్యాడు కానీ GHS కొంచెం చేస్తుందని చెప్పాలి. Don Bosco is in. చివరి ఓవర్లో మైకి అద్భుతమైన షాట్లు కొట్టడంతో GHS 20 ఓవర్లకి 137 పరుగులు చేయగలిగారు. 137, నాట్ అ బ్యాడ్ స్కోర్. అస్సలు రిలాక్స్ అవ్వకండి. డాన్ బాస్కో వాళ్ళు చాలా డేంజరస్. ఓకే, బీ ఆన్ యువర్ టోస్. కమ్ ఆన్, గో. సో జెంటిల్మెన్, ప్రపోజల్ మీకు కొత్త ఏం కాదు. యు నో ఆల్ ది నెంబర్స్ రైట్? మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. Beautiful shot. That's a bad ball. This must be out. మనం ఒక డిసిషన్ తీసుకున్నాం కదా, మళ్ళీ జనవరిలో టోర్నమెంట్ తర్వాత. సార్, ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడం అని? మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు. ఏమంటారు సార్? ఈ రూమ్ లో ఎవరైనా నిజంగా మన స్కూల్ గెలుస్తుంది అనుకుంటున్నారా? This is it, Nisar. We can do it. 2 more wickets. Nisar is the bowler. Can GHS do it? Can they win? ప్రతి ఏడాది ఏం జరుగుతుంది అదే జరుగుతుంది సార్. Come on, boys. ఫస్ట్ రౌండ్ లోనే మన వాళ్ళు తుస్సుమంటారు. Come on, Nisar, you can do it. Wicket to wicket రా. Okay. Yes, 1 more wicket. That's all. ఇది ఏమన్నా మన కొత్త సార్? Catch it! Catch it! Will he take the catch? All eyes on Young Noel here. GHS has won. GHS has won. After 15 years, GHS has broken the jinx and entered the second round of the ML Jaisimha tournament.
సో జెంటిల్మెన్ ఇంకా ఈ మీటింగ్ అక్కర్లేదనుకుంటాను.